హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎన్ ఫ్యామిలీ. ఈరోజు నేను చేసేది రెసిపీ వంకాయ మెంతం కర్రీ అండి. నేను చిన్న మెంతం వాడతాను ఇందులో. దీనికి కావాల్సింది నేనైతే 1/2 కేజీ వంకాయ, తెల్ల వంకాయ తీసుకున్నానండి. 1/2 కేజీ తెల్ల వంకాయ తీసుకున్నా. నేను ఎప్పుడు చిన్నగా కట్ చేసుకుంటానండి, కొంచెం నూనెలో బాగా ఉడికిపోతాయని. మా పాప రివ్యూ చెప్పిందండి, సూపర్ ఉందంట. తెల్ల వంకాయలు 1/2 కేజీ. ముందుగా స్టవ్ ముట్టించుకుందాం. నేను ఒక కడాయి పెట్టుకున్నానండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఉల్లిపాయ కలమాకేసి బాగా నూనెలో ఉడికించాను. కట్ చేసుకున్న వంకాయలు నేను ఉప్పు వాటర్ వేసి వంకాయలు కట్ చేసి అందులో వేసానండి. చిన్న చిన్న కట్ చేసుకుంటే నూనెలో బాగా ఉడికిపోతుందండి వంకాయ. కావాల్సినంత ఉప్పు ముక్కలతో వేసుకుంటే ముక్కలు త్వరగా ఉడికిపోతాయండి. ముక్కకు కూడా ఉప్పు పట్టుకుంటుంది. పచ్చిమిర్చి ఒక 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. 1/2 స్పూన్ ఉప్పు వేసానండి. మీరు దీంట్లో 2 చూసుకోవాలండి. ఉప్పు కర్రీలో కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్లో వేస్తాం కదా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు. నా స్పూన్ పసుపులో చిన్నగా ఉంటుందండి, అందుకే 1 స్పూన్ వేస్తున్నా. బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం పసుపు నూనెలో ఉడకాలండి. ఉడికినాక నేను ఒక 3 టమాటాలు వేసుకున్నాను, చిన్నగా కోసి. ఇప్పుడు చిన్న మెంతం బాగా కడిగి వేసుకున్నానండి. వంకాయ చిన్న మెంతం కర్రీ సూపర్ ఉంటుందండి. మేము ఎక్కువ మెంతం యూజ్ చేస్తాము. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, ఇందులో కారం వాడనండి, ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్. కొంచెం ఒక టీ గ్లాస్ అంతా వాటరు. బాగా కలుపుకోవాలండి. బాగా కలిపి ఒక 5 మినిట్స్ మగ్గితే చాలండి. ఆల్రెడీ వంకాయ నూనెలో బాగా మగ్గిపోయింది. జస్ట్ టమాటా మగ్గిందంటే అయిపోయినట్టే. చూడండి, టమాటా మొత్తం మగ్గిపోయింది. కర్రీ కూడా దగ్గరికి అయిపోయింది. లాస్ట్కి నేను స్టవ్ బంద్ చేసి కొంచెం కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేసి దింపేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నానండి, మీరు అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను.